గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు నుంచి అయితే మనం 9th క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని చెప్పేసి నేను మార్నింగే పోస్ట్ చేశాను. సో ఈరోజు అయితే మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీ సోషల్ జియోగ్రఫీ ఫస్ట్ లెసన్ అయిన ఇండియా సైజ్ అండ్ లొకేషన్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఇండియా సైజ్ అండ్ లొకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎస్ఏ 1కి ఇదంతా రివైజ్ చేసుకుంటున్నాం. ఎస్ఏ 1కి ఇదంతా మనము నేర్చుకొని ఎస్ఏ 1 ఎగ్జామ్ అనేది మంచిగా రాద్దాం. So I'm also one of the student of you guys. So let's get into the video. So మనకు చాప్టర్ నేమ్ వచ్చేసి ఇండియా సైజ్ అండ్ లొకేషన్. సో వాట్ ఈస్ ఇట్స్ ఇండియా అంటే మనకు తెలుసు మన భారతదేశం. సైజ్ అంటే దాని ఎంత సైజ్ ఉంటుంది మొత్తం ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో లొకేషన్ అంటే ఏ కోఆర్డినేట్స్లో ఉంటుంది, ఇది లాటిట్యూడ్లో లాంగిట్యూడ్లో ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్పేది. సో మనకు ఫస్ట్లో ఏం ఇచ్చారు, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఏషియన్ సివిలైజేషన్స్ ఇన్ ది వరల్డ్. ఇండియా అనేది చాలా అంటే పూర్వకాలం ఉంటుంది కదా, అప్పటి నుంచి ఉన్న సివిలైజేషన్స్లో ఒకటి. అంటే అప్పుడు పద్ధతులను కూడా మనం ఇప్పుడు వాడుతున్నాము అని చెప్తుంది. ఇట్ హ్యాస్ అచీవ్డ్ మల్టీఫేస్టెడ్ సోషో ఎకనామిక్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 decades అనేది మనకి లాస్ట్ 5 decades నుంచి మనం చాలా ప్రోగ్రెస్ అనేది మనం చేసుకున్నాం కదా. సో మనకి ఇంతకుముందు చాలా వెనక ఉండే మన ఇండియా అనేది ఇప్పుడు మనము చాలా ముందుకు వచ్చింది. జపాన్ స్టేజ్కి మనము ఎదుగుతున్నాము. ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్ డిస్ప్లేయింగ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, టెక్నాలజీ అండ్ ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్. మొత్తం ఇది అగ్రికల్చర్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, ఇంకా మనకు టెక్నాలజీలో కావచ్చు, ఇంకా ఓవరాల్ ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్, వీటన్నిటిలో మనకు చాలా ముందు స్థానంకి వెళ్ళిపోయింది. ఏంటిది? ఇండియా హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది మేకింగ్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ. మన హిస్టరీలో కూడా మనకు మన ఇండియా గురించి చాలా వరకు మనకు గొప్ప విషయాలు అయితే మనం హిస్టరీలో కూడా చెప్పుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ఇండియా అనేది మనకు చాలా గొప్ప దేశం, దానివల్ల మనకు చాలా చాలా గొప్ప దేశం, దానివల్ల మనకు చాలా ప్రౌడ్నెస్ అనేది మనకు అది ఇస్తుంది. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఇండియా సైజ్ అండ్ లొకేషన్లో మనం లొకేషన్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇండియా ఈజ్ ఎ వర్స్ట్ కంట్రీ అంటే చాలా వెడల్పు ఉండి ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న కంట్రీ మన ఇండియా. లయింగ్ ఎంటైర్లీ ఇన్ ది నార్థన్ హిమస్ఫియర్ అనేది నార్థన్ హిమస్ఫియర్లో ఉంది. ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నార్థన్ హిమస్ఫియర్లో ఉంది. ద మెయిన్ ల్యాండ్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ లాటిట్యూడ్స్ 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north and longitudes of 68 degrees 7 minutes east and 97 degrees 25 minutes east. మనకు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ప్రకారం చూస్తే, లాటిట్యూడ్స్ అంటే మనకి ఎలా ఉంటుంది, లాంగిట్యూడ్స్ అంటే ఎలా ఉంటుందో మనము చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సో లాటిట్యూడ్స్ ప్రకారం చూసుకుంటే మనకు ఇండియా అనేది 8 degrees 4 minutes నార్త్ ఉంటుంది. అండ్ మనకు 8 minutes అంటే లాటిట్యూడ్స్ అంటే ఎలాగా, ఇది ఇలాగుంటుంది. సో ఇలాగుంటుంది కదా. సో ఇలా ఉండటంలో మనకు ఇది ఇండియా ఏంటిది 8 degrees, లైక్ ఇక్కడ మనకు మ్యాప్లో చూపిస్తాను చూడండి. లాటిట్యూడ్స్ ప్రకారం అయితే మనకు ఇదండి 8 degrees, 8 degrees నుంచి మనకు 36 degrees వరకు మనకు ఇలా ఉంటుంది. ఈ మ్యాప్ అనేది మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆడి వరకు అయిపోయింది. మనకు లాంగిట్యూడ్స్ ప్రకారం మనకు తెలిసిపోయింది. సో ఈ రెండు అనేది మనకు చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా చదువుకోండి, బ్రిడ్స్ లాగా వస్తాయి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఉంది మనకు ఇండియాకి. అది ఎంత, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎంత మనకు 23 degrees 30 minutes నార్త్లో ఉంది. సో డివైడ్స్ ద కంట్రీ ఇంటూ 2 equal parts. ఇప్పుడు మనకు ఈ కంట్రీ అనేది ఎలా ఉంటుంది, మనకు ఇటు సైడ్ ఉన్నట్టు ఉంటుంది కదా, చూపిస్తాను ఒక 2 minutes. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, మనం ఏమనుకున్నాం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది, ఇద్దండి ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరే కదా.
సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అటు సైడ్ ఒక పార్ట్ని, ఇటు సైడ్ ఒక పార్ట్ని. అంటే ఇది ఒక లాంగిట్యూడ్. మన ఇండియాని మనము ఇటు సైడ్ మొత్తం డివైడ్ చేస్తూ ఉంటుంది. ఏది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దాని డిగ్రీస్ అంతా మనకు 23 degrees నుంచి 23 degrees 30 minutes నార్త్ అనేది ఉంటుంది. సో డివైడ్స్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా. టు ది సౌత్ ఈస్ట్ ఇది సౌత్ అటు మనకు నార్త్ ఇటు, సౌత్ ఇటు, ఈస్ట్ వెస్ట్ కదా. సౌత్ ఈస్ట్ సైడ్ అంతా, సౌత్ ఈస్ట్ అంటే ఇటు ఇలా ఉన్న సైడ్ నుంచి, మళ్ళీ ఇంకా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటే ఇలా మనకేమంటున్నారు ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ టు ది ఇటు సైడ్కి మనకు డివైడ్ చేస్తుంది కదా. అంటే ఇలా డివైడ్ చేస్తుంది కదా, ఇటు సైడ్ డివైడ్ చేసింది అని చెప్తున్నారు. సో అండమాన్ అండ్ నికోబార్ అనేది ఉంటుంది. ఇదండి సౌత్ ఈస్ట్ ఇటు, సౌత్ వెస్ట్ ఇటు. సో ఇటు సైడ్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఇటు సైడ్ ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఉంటాయి కదా అని చెప్తున్నా. అంటే మన ఇండియాకి సౌత్ ఈస్ట్ సైడ్ అనేది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. లక్షద్వీప్ ఐలాండ్స్ అనేది మనకు బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది. అరేబియన్ సీ రెస్పెక్టివ్లీ. అరేబియన్ సీ మనకు అరేబియన్ సీ అనేది ఇంపార్టెంట్. మనకి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ అండ్ నికోబార్ ఉంటుంది, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఐలాండ్స్ ఉంటుంది, అరేబియన్ సీ రెస్పెక్టివ్లీ అరేబియన్ సీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే మనము లొకేషన్ అనేది నేర్చేసుకున్నాము. సో డూ యూ నో చూస్తే ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ ఇంద్రా పాయింట్ గాట్ సబ్మిట్ అండర్ ది సీ ఇన్ 2004 డ్యూరింగ్ ద సునామీ. అంటే ఇప్పుడు మనకు ఇలా ఉంటుంది కదా, మన ఎర్త్ ఉంటుంది కదా. సునామీ వల్ల మనకు ఇందిరా పాయింట్ అనేది మన ఇండియాలో ఉన్న ఇందిరా పాయింట్ అనేది మనకు 2004లో మనకు లైక్ మునిగిపోయింది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఈ డూయినో కూడా మనకి ఇంపార్టెంటే. సో మనం ఏదైతే హైలైట్ చేసుకుంటామో అది మీ దాంట్లో కూడా హైలైట్ చేసుకొని బాగా ఇంపార్టెంట్ అనేటివే మేము హైలైట్ చేస్తాం. సో హైలైట్ చేసినటువన్నీ చదువుకోండి. ద ల్యాండ్ మాస్ ఇది చాలా ఇంపార్టెంట్. సైజ్ కదా, సైజ్లో ఏంటిది మనకు ద ల్యాండ్ మాస్. ఫస్ట్ ల్యాండ్ మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3.8 million square kilometers. మనకు ల్యాండ్ మాస్ అనేది మన ఇండియాది 3.8 million square kilometers అనేది ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాది యొక్క ల్యాండ్ మాస్ ఎంత? 3.28 million square kilometers. India's total area accounts for about 2.4% of the total geographical ఏరియా ఆఫ్ ది వరల్డ్. అంటే మనకి ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా, ఇండియా అనేది మనకు టోటల్గా 2.4% అనేది జియోగ్రఫికల్. అంటే మనకు జియోగ్రఫికల్గా మనకు ఇండియా యొక్క ఏరియా. అంటే ఇప్పుడు మనం ఇదంతా చూసుకున్నాం కదా, మన ఇండియా అంతా అంటే మనం వరల్డ్లో మొత్తంలో చూసుకుంటే ఇండియా పార్ట్ అనేది ఎంత కవర్ చేస్తుందంటే 2.4% అనేది మనకు మొత్తం వరల్డ్లో ఇది కవర్ చేస్తుంది. ఇంత పర్సంటేజ్ అని మొత్తం. సో అది వరకు అయిపోయింది. సో ఫ్రమ్ ఫిగర్ 1.2 ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా ఈజ్ ద 7th కంట్రీ. దీంట్లో నుంచి మనం ఇది 1.2లో మనకు 7th కంట్రీ. ఇది అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. దీనిలో చూసుకుంటే మన ఇండియా అనేది మనకు దేని బట్టి మనకు దాని ఏరియా బట్టి మనం చూసుకుంటే 3.28 అనేది ఉంటుంది దాని ఏరియా. అంటే 7th లార్జెస్ట్ ల్యాండ్ ఏరియా ఇన్ ది కంట్రీ అంటే మన ఇండియా అనే చెప్పాలి. సో అది వరకు అయిపోయింది. 7th లార్జెస్ట్ కాబట్టి మనం ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇండియా హ్యాస్
land boundary of about 15,200 kilometers, and the total length of coastal line of the mainland, including Andaman and Nicobar Island, was 7,516.6. సో ఇక్కడ చూసుకుంటే మనము మన ఇండియా అనేది బౌండరీ ఉంటుంది కదా, అంటే ఈ సైడ్స్ ఏదైతే ఉందో దీనిదంతా అంటే మన ఇండియా వరకు కలుపుకుంటే మనకి ఎంత 15,200 కిలోమీటర్స్ అనేది దాని లైక్ దీని లెంత్ అనమాట, 15,200 కిలోమీటర్స్. అదే మనం అండమాన్ నికోబార్ లక్షద్వీప్ ఇవి కూడా మన సైడే వస్తాయి, అంటే మనకే వస్తుంది. సో ఈ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ వీటన్నిటిని కలుపుకొని మనం చూసుకుంటే 7,516.6 కిలోమీటర్స్ అనేది ఇండియా బౌండరీ లెంత్ అనేది మనకు ఉంటుంది. ఏది లక్షద్వీప్ అండమాన్ అండ్ నికోబార్ వాటితో యాడ్ చేసుకొని కలుపుకుంటే ఇండియా ఈజ్ బోర్డర్డ్ బై ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ది నార్త్ అండ్ నార్త్ ఈస్ట్. నార్త్ వెస్ట్ సైడ్ కానీ నార్త్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ మనకి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటిదంటే హిమాలయాస్తో బోర్డర్డ్ అయ్యి మనకు ఉంటుంది. సౌత్ ఆఫ్ అబౌట్ 22 నార్త్ లాటిట్యూడ్లో మనకు ఉంటుంది. ఇట్ ఈస్ బిగిన్స్ టు టేపర్ అండ్ ఎక్స్టెండ్స్ టువర్డ్స్ ది ఇండియన్ ఓషన్, డివైడింగ్ ఇట్ ఇంటూ 2 seas, the Arabian Sea on the west and the Bay of Bengal on the east. ఇదండి మనకు ఒక సీ అనేది మనకు ఉంది. ఫస్ట్ దాని నేమ్ మనకి ఇవ్వలేదులే, కానీ ఒక సీ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది, ఇలా వచ్చింది కదా. సో మనకి ఇలా వచ్చింది. ఇదేం చేసిందంటే మన ఇండియన్ ఓషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఫస్ట్ వన్ ఏమో అరేబియన్ సీ అని ఇలా వచ్చింది, అరేబియన్ సీ అని ఇటు సైడ్ వచ్చింది, బే ఆఫ్ బెంగాల్ అనేది ఇటు సైడ్ వచ్చింది. సో 2 పార్ట్స్కి మధ్యలో మన ఇండియా అనేది ఉంది. అంటే ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉంది, ఇటు సైడ్ కూడా వాటర్ ఉంది. సో 3 పార్ట్స్కి మధ్యలో మన ఇండియా అనేది ఉంది. ఈ ఏదైతే సీ అదైతే ఉందో ఆ సీని 2 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసింది. అది ఏంటంటే అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ సీ. ఏది డివైడ్ చేసిందంటే ఇండియా. సో అది వరకు అయిపోయింది, బే ఆఫ్ బెంగాల్ ఆన్ ది ఈస్ట్. సో మనకి నెక్స్ట్ ఏంటిది, లుక్ ఎట్ ఫిగర్ 1.3 ఫిగర్ చూడమన్నారు. ఇదే దీంట్లో చూసి నేర్చుకోండి అని చెప్పారు. అండ్ నోట్ దట్ ది లాంగిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ దాన్ని బట్టి చూసుకోండి.